నాయకులకు చిన్న విన్నపం. మొన్న రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షులు కొంచెం వెంకట సుబ్బారెడ్డి గారి వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవలసిన పని లేదు. మనం వెళ్తున్న దారి మంచిది, మనం చేస్తున్న సేవ మంచిది, జనం కోసం జనసేన ఉంటుందని రాష్ట్ర ప్రజలను నమ్మించే బాధ్యత మనది. ఇటువంటి బాధ్యత మన మీద పెట్టుకునేటప్పుడు చాలామంది చాలా రకాలుగా అంటుంటారు. ఆయన అన్న మాటల ప్రకారం, ఈ కొంచెం వెంకట సుబ్బారెడ్డి గారు అన్న మాటల ప్రకారం రాయలసీమలో నిన్ను తిరగనివ్వం అని పవన్ కళ్యాణ్ గారికి ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్రలో పోటీ చేసుకో, లేకపోతే కోస్తాంధ్రలో పోటీ చేసుకో అనడం అనేది జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు అంటే తన ఉనికిని చాటుకోవడానికి మాట్లాడుతున్నారు అని ఆయన చెప్పడం జరిగింది. మనం ఎప్పుడు మన ఉనికిని చాటుకోవాల్సిన పని లేదు. మనకి ఉన్న కార్యకర్తల చాలు, మనకున్న అభిమానులు చాలు. మన ఉనికి ఎప్పుడు అలాగే ఉంటుంది. ఉనికి కాపాడుకునేందుకు మాట్లాడుతున్న మాటలు ఈ కొంచెం వెంకట సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నారు. తన ఉనికిని కాపాడుకుందాం అనే ద్వారంలో మాట్లాడుతున్నారు. అసలు ఆ రాయలసీమలో ఈ వ్యక్తి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుసు. జనసేన పార్టీ ప్రపంచవ్యాప్తంగా తెలుసు. జనసేన చేస్తున్న పద్ధతులు, జనసేన చేస్తున్న సేవలు ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. మనం చేసే ఈ మంచి పనిలో ఇటువంటి అడ్డంకులు ఎన్నో వస్తుంటాయి. ఎవరు దీన్ని కేర్ చేయొద్దు, దీని మీద మాట్లాడొద్దని కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే మనం చేసే మంచి పని పక్కదారి పట్టకూడదు. జై హింద్.